యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం 2వ లైన్ చదువుకుందాం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృప అనుగ్రహించును. చాలక్క, ఇక్కడ యాకోబు పత్రికలో దేవుడు మాట్లాడుచున్నాడు. అహంకారులను దేవుడు ఏం చేస్తాడంట? ఎదిరిస్తాడంట. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, కానీ దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడు. దీనులకు ఆయన కృప దేవుడు అనుగ్రహిస్తాడు. నీలో అహంకారం ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఎదిరిస్తాడు. మనలో అహంకారం ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన కృప మన మీద అనుగ్రహించాలంటే మనము దీనులంగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఒక భక్తుని గురించి తెలుసుకుందాం. ఎజ్కియా అనే భక్తుని గురించి తెలుసుకుందాం. ఈయన ఒక భక్తుడు. ఈయనకు మరణ దశలో ఉన్నప్పుడు రోగం ఉంది, త్వరగా చనిపోతాడు. ఈ ఎజ్కియా ఉన్నప్పుడు ఒక దైవజనుడు చెప్పాడు, నీ ఇంటిని చక్కగా పెట్టుకో, అలాగే నీ హృదయము కూడా చక్కగా పెట్టుకున్నప్పుడు ఆ దైవజనుడు చెప్పినప్పుడు ఆ ఎజ్కియా ఏం చేశాడంటే ఆ దైవజనుడి మాట విన్నాడు. హల్లెలూయా. ఆయన త్వరగా చనిపోతాడు, కానీ దేవుడు అలాగే అక్కడ దైవ సేవకుని మాట వినినందుకు దేవుడు అతనికి 17వ ఆయుష్ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం కూడా దైవజనుడు చెప్తుంటే మనం వినాలి. ఆ రోజు ఎజ్కియా ఆ దైవజనుడి మాట విని 17వ ఆయుష్ తెచ్చుకున్నాడు. మనం కూడా ఎజ్కియా లాగా ఆయన దైవ సేవకుని మాట వినట్టుగా మనం కూడా దైవ సేవకుని మాట, మరి దేవుని మాట మన వినుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ ఎజ్కియాకు మరణమైన రోగం ఎందుకు వచ్చిందంటే తెలుసుకుందాం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 25. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 25. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టు ప్రవర్తింపునందున అతని మీదికి యూదా యెరూషలేము వారి మీదికి కోపము రాగా. హల్లెలూయా. ఇక్కడ ఎజ్కియా మనస్సున గర్వించాడు, అందుకనే ఈయనకు ఏమొచ్చింది? మరణమైన రోగం. ఇతను ఎజ్కియా మంచివాడే, మంచి వ్యక్తే, కానీ మనస్సున ఆయన గర్వించుకున్నాడు. ఈ రోజున మనము మనసున గర్వించిన ఇక్కడ మన ముందు ఉన్న జనాలకు తెలియకపోయినా దేవుడు అన్నీ చూస్తున్నాడు, దేవుడు ఎరిగి ఉన్నాడు. మన మనస్సున ఏమున్నా, గర్వముందా, మంచి మనస్సుందా అని ఇక్కడ దేవుడు చూస్తాడు. ఇక్కడ అయితే ఎజ్కియా మనస్సున గర్వించింటే దేవుడు తెలుసుకున్నాడు. దేవుడు మన హృదయాన్ని ఎరిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పాట ఉంది, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నాను
చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నాను. చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నే లేచుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. దేవా బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా. దేవుడు మనం కూర్చున్నా లేచినా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ హిజ్కియాకు మరణమైన రోగం ఎందుకు వచ్చిందంటే అతని మనసులో ఏముంది? గర్వం ఉంది. అతడు హిజ్కియా మనస్సున గర్వించాడు. అందుకనే అతనికి ఏముంది? ఏం జబ్బు ఉంది? మరణమైన రోగము అతనుకుంది. అప్పుడు ఒక దైవజనుడు చెప్పాడు, నీ హృదయమును చక్కబెట్టుకో, నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ హృదయాన్ని చక్కబెట్టుకో అని ఒక దైవజనుడు ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి హిజ్కియా ఆ దైవజనుడి మాట వినాడు. హల్లెలూయా. మనలో గర్వము ఉండవునుగాక. మనలో మంచి మనస్సు ఉండాలి, ప్రేమించే మనస్సు ఉండాలి మనలో. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే అహంకారులను దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. మనం మనుషులను ఎదిరిస్తాం, మన బంధువులతో ఎదిరిస్తాం. అత్త కోడల్ని ఎదిరిస్తుంది, కోడలు అత్తని ఎదిరిస్తుంది, గొడవలు చేసుకుంటారు. కానీ ఇక్కడ మనం దేవుణ్ణి ఎదిరించలేం, దేవుడే మనల్ని ఎదిరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రెండవ దినవృత్తాంతములు 32:25 అయితే హిజ్కియా మనస్సున గర్వించి అతనుకు చేయబడిన మేలుకు తగినట్టు ప్రవర్తింపనందున అతని మీదికి యూదా యెరూషలేముల వారి మీదికి కోపము రాగా. ఈ రోజున నువ్వు గర్వించుకుంటున్నావేమో మనసులా, అది నీలో ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు ఆయన కృప చూపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనలో అహంకారం ఉంటే దేవుడు మనల్ని ఎదిరిస్తాడు. దేవుడు మనల్ని ఎదిరిస్తే మనం ఏమైపోతామో మనము ఒకసారి ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దీనులకు ఆయన కృప చూపిస్తాడు. మనకి ఆయన కృప చూపించాలంటే మనము దీనంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో భక్తుని గురించి తెలుసుకుందాం. ఉజ్జియా భక్తుడు గురించి తెలుసుకుందాం. అతడు ఎక్కడ గర్వించాడో 2వ దినవృత్తాంతములు 25 16 చదువుకుందాం. అతడు అయితే 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. హల్లెలూయా. ఎవరంటే చదువుకుందాం. 26వ అధ్యాయము 1వ వచనం. ఒక్కరు చదవండి. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. యూదా జనములకు 16 ఏండ్లంటే 16 ఏండ్ల వాడైన ఉజ్జియా. అప్పుడు ఉజ్జియాకి 16 ఏండ్లు ఉంటాయి. 16 ఏండ్లు ఉన్నప్పుడు అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా ఉజ్జియాను
రాజుగా నియమించిరి. అప్పుడు 6వ వచనం, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు గర్వించి చెడిపోయెను. ఆ ఉజ్జియా స్థిరపడిన తరువాత అతడు ఏం చేశాడంటే, తన మనసులో ఏముందంటే గర్వించి చెడిపోయాడు. మనం కూడా మన పాత జీవితాలను గుర్తెచ్చుకోవాలి. మనము అప్పట్లో స్థిరపడలేదు, కానీ మనము స్థిరపడిన తరువాత గర్విస్తాం. ఈ ఉజ్జియా కూడా స్థిరపడిన తరువాత అతడు మనసునే ఉంది, గర్వం ఉంది. మనలో కూడా గర్వం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియాలో ఏం మనసున గర్వించాడు, చెడిపోయాడు. మనసున గర్వించిన దేవునికి తెలుసు. ఈ ఉజ్జియా కూడా స్థిరపడిన తరువాత తన మనసులో ఏముంది, గర్వం ఉంది. హల్లెలూయా. ఈ రోజున మనలో గర్వం ఉంటే మనం దేవునికి చెప్పుదాం, అయ్యా నాలో గర్వం ఉందయ్యా, అయ్యా ఆ గర్వమును మీరు తీసివేయండి అయ్యా అని మనము ఈ రోజున ప్రార్థించే వారిగా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మందసము తీసుకుపోతున్నాడు. దావీదు మందసమును తీసుకుపోతున్నప్పుడు ఆ ప్రజలు, దావీదు మరియు సేవకులు, యాజకులు ఆ మందసమును ఎత్తుకొని తీసుకొని పోతున్నప్పుడు దారిలో ఆ మందసము ఒక యాజకుని వ్యక్తి కాలు జారినప్పుడు ఆ మందసము ఇట్లా ఒరిగినప్పుడు పక్కన ప్రజలు పట్టుకున్నప్పుడు ఆ పట్టుకున్న వ్యక్తులు చనిపోయారు. ఆ మందసమును ఎవరు పట్టుకోవాలా? యాజకులు, సేవకులు ఆ మందసమును పట్టుకోవాలా. కానీ ఆ దావీదు మరియు యాజకులు, సేవకులు ఆ మందసమును ఎత్తుకొని పోతున్నప్పుడు సడన్గా కాలు జారింటే పక్కన ప్రజలు చూసి పట్టుకున్నారు. అప్పుడు వారు పట్టుకున్న వెంపడే వారు ఏమైపోయారంటే చనిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందసములో ఏముంటుందంటే, మొదటిది మన్నా పాత్ర. మందసములో ఏముంటుందంటే మన్నా పాత్ర ఉంటుంది. మన్నా పాత్ర అంటే దేవదూతలు తినే ఆహారం. హల్లెలూయా. మందసములో మొదటిది ఏముంటుందంటే మన్నా పాత్ర. మన్నా పాత్ర అంటే దేవదూతలు తినే పదార్థము, ఆహారము. రెండవది ఏముంటుందంటే అహరోను కర్ర ఉంటుంది. రెండవది ఏముంటుందంటే అహరోను కర్ర. మొదటిది మన్నా పాత్ర. మన్నా పాత్ర అంటే దేవదూతలు తినే పదార్థం లేక ఆహారం. రెండవది అహరోను కర్ర. మూడవది మోసే రాసిన 10 ఆజ్ఞలు పలక దాంట్లో ఉంటుంది. ఈ మందసములో 3 ఉంటాయి. మొదటిది ఏంది? మన్నా పాత్ర. మన్నా పాత్రలో ఏముంటుందంటే దేవదూతలు తినే పదార్థం లేక ఆహారం ఉంటుంది. రెండవది అహరోను చిగురించిన కర్ర ఉంటుంది. అలాగే మోసే రాసిన 10 ఆజ్ఞలు ఆ మందసములో ఉంటాయి. హల్లెలూయా. ఈ మందసము పరిశుద్ధమైనది. ఈ మందసము పరిశుద్ధమైనప్పుడు ఆ మందసము తీసుకొని పోతున్నప్పుడు ఆ ప్రజలు, పక్కన ఉన్న ప్రజలు పట్టుకున్నప్పుడు వారు చనిపోయారు. హల్లెలూయా. ఈ మందసము పరిశుద్ధమైనది కాబట్టి దావీదు అలాగే సేవకులు, యాజకులు పట్టుకున్నప్పుడు ఏం కాలేదు. ఆ
మందసము తీసుకొని పోవచ్చున్నప్పుడు కాలు జారి ఆ మందసము ఇట్లా ఒరిగినప్పుడు పక్కన ప్రజలు పట్టుకున్నప్పుడు ఏమైనారు? వాళ్ళు చనిపోయారు. మందసము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఆ మందసములో మన్నా పాత్ర, దేవదూతలు తినే ఆహారం ఉంటుంది. రెండవది అహరోను కర్ర. మూడవది మోషే రాసిన 10 ఆజ్ఞలు ఆ మందసములో ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 26:18. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 18వ వచనం. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. ఇక్కడ ఉజ్జియా ఏం చేస్తున్నాడంటే ధూపము తీసుకువెళ్తున్నాడు. అతని పని కాదు. ఉజ్జియా ఆ ధూపము తీసుకుపోవలసిన పని కాదు. ఆ పని ఎవరిదంటే సేవకునిది అని ఇక్కడ ఉంది. వారు రాజైన ఉజ్జియా ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుట. ఉజ్జియా యెహోవాకి ఏం చేస్తాడంట? ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు అని ఇక్కడ చెప్తున్నప్పుడు, అయినా కూడా ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుట అక్కడ మనం చూస్తున్నాం. చదువుదాం అట్నే. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. అక్కడ ఉన్న ప్రజలు, ఉజ్జియా ఇది పరిశుద్ధమైన స్థలము, నువ్వు ధూపం వేయటానికి నువ్వు పరిశుద్ధుడు కాదు అక్కడ చెప్తున్నా కూడా ఉజ్జియా అయినప్పటికీ కూడా ధూపం వేస్తున్నాడు. అది ధూపం వేయుట అతని పని కాదు. అతని పని, ఆ యాజకుల పనే ధూపం వేయుట. కానీ ఉజ్జియా అతని పని కాదు. అతని పని కాకపోయినా కూడా ధూపం వేస్తున్నాడు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. మనము కూడా ఇక్కడ ఉజ్జియాకి యాజకుడు చెప్తున్నాడు, ఇది ధూపము, పరిశుద్ధమైన వారే యెహోవాకు ధూపము వెయ్యాలి, నువ్వు ఇది నీ పని కాదయ్యా అని చెప్తున్నా కూడా ఉజ్జియా రౌద్రుడై యాజకుల మీద ఏం చేశాడు? కోపము చూపెను. హల్లెలూయా. ఈరోజు మనం కూడా మన పని కాకపోయినా మనం పని చేస్తున్నట్టయితే అది శాపము. ఇక్కడ ఉజ్జియా ఆ పని చేస్తున్నాడు. ఉజ్జియా మరి ధూపం వేస్తున్నాడు. అప్పుడు రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. మనం కూడా ఇది నీ పని కాదు అని చెప్తున్నా మనం కోపపడుతుంటాం. కోపంగా నా పనే అని మనం చెప్తుంటాం. ఇక్కడ ఉజ్జియా కూడా యాజకుల మీద కోపము చూపెను. ఇక్కడ ఉజ్జియా సేవకుని మీద కోపము చూపెను. ఇక్కడ ఉజ్జియా రౌద్రుడై యాజకుని మీద కోపము చూపెను. అయ్యా నీ పని కాదయ్యా, ఇది యాజకుల పని అని చెప్పినా కూడా ఏం చేస్తున్నాడంటే ఉజ్జియా దేవునికి యెహోవాకు ధూపం వేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము
మనల్ని దేవుడు ఎదిరించకూడదంటే మనలో ఏముండకూడదు? అహంకారం ఉండకూడదు. హల్లెలూయా. మనల్ని దేవుడు ప్రేమించాలంటే, మనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలంటే, మనల్ని దేవుడు స్థిరపరచాలంటే మనలో ఏమి ఉండకూడదు? మనలో అహంకారం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనలో ధీరం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అహంకారులను ఆయన ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడంట? అహంకారులను ఎదిరిస్తాడు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. దీనులకు ఆయన కృప అనుగ్రహించును. హల్లెలూయా. హిజ్కియా మనస్సున గర్వించిన అతడు చెడిపోయాడు. నీవు మనస్సున గర్వించిన దేవుడు చూస్తున్నాడు. నువ్వు కూర్చున్నా, లేచినా, పడుకున్నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. హిజ్కియా మనస్సున గర్వించిన, నా మనసులో గర్విస్తే నీ ముందర ఉన్న ప్రజలకు తెలియదు, కానీ నిన్ను సృష్టించిన దేవునికి అన్నీ తెలుసు. నీ మనసున ఏముందో ఆ దేవునికి తెలుసు. హిజ్కియా మనస్సున గర్వించిన అది దేవునికి తెలుసు. హిజ్కియా మనస్సున గర్వించినాడు. మనం కూడా నీ ముందర ఉన్న ప్రజలకు, నీ పక్కనున్న స్నేహితులకు, నీ ఇంట్లో ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళకు తెలియకపోయినా నీ మనసులో ఏమున్నా ఆ దేవునికి తెలుసు. మనల్ని సృష్టించిన దేవుడు, మన కన్న దేవుడు, ఆ దేవునికి తెలుసు మనలో ఏముంది, మన మనసులో ఏముంది, మన మనసులో అహంకారం ఉందా, అన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణమైన రోగం ఎందుకుందంటే అతనిలో గర్వం ఉంది కాబట్టి. మనలో కూడా రోగం ఉందంటే మనలో ఏమో ఉందని అర్థం. మనము దైవజనుని మాట విని మనము సరి చేసుకోవాలి. హిజ్కియా దైవజనుని మాట విన్నాడు. హిజ్కియా, నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ హృదయాన్ని చక్కబెట్టుకొని, ఒక దైవజనుడు సేవకుడు చెప్పినప్పుడు అతడు ఎదురివ్వలేదు. దైవజనుడు చెప్పిన మాట విన్నందున అతనికి దేవుడు ఏం చేస్తాడంటే 17వ ఆయుష్ దేవుడు పొగడించాడు. హల్లెలూయా. మనం కూడా దైవ సేవకుడు చెప్పిన మాట మనం వినాలి. ఇక్కడ హిజ్కియా దైవజనుని మాట వినందున అతనికి ఏమొచ్చిందంటే 17వ ఆయుష్ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ హిజ్కియా మంచి వ్యక్తే, కానీ అతని మనస్సును ఏముందంటే గర్వముంది. ఏముంది? గర్వముంది. అతడు మనస్సున గర్వించిన దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉజియా స్థిరపడిన తరువాత అతడు గర్వించాడు. మనకి కొత్త ఇల్లు ఉన్నా, మంచి ప్రాపర్టీ, మంచి ఆస్తులున్నా దేవుడు మనకి ఇస్తాడు. అప్పుడు మనము స్థిరపడిన తరువాత మనం ఏం చేస్తామంటే గర్వించుకుంటాం. హల్లెలూయా. ఇక్కడ ఉజియా కూడా స్థిరపడిన తరువాత అతనిలో ఏముందంటే అహంకారం ఉన్నది, గర్వం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉజియా దేవునికి ధూపం వేస్తున్నాడు, కానీ అతని పని కాదు. ధూపము వేయుట సేవకుని పని, యాజకుల పని. కానీ ఇక్కడ ఉజియా రౌద్రుడై యాజకుని మీద కోపము చూపెను. మనం కూడా మన పని కాకపోయినా మనము రౌద్రుడై మన పక్క వారి మీద మనము కోపము చూపుతాం. ఇక్కడ ఉజియా కూడా దేవునికి ధూపం
వేయుట అతని పని కాదు. ఆ ధూపము పరిశుద్ధమైనది. ఆ ధూపం వేయాలంటే యాజకులు, సేవకులు వేయాలి. కానీ ఉజ్జియా ఎదిరించి యాజకుల మీద ఎదిరిస్తున్నాడు ఉజ్జియా. ఇక్కడ ఎజికియా దైవజనుడు చెప్పిన మాట విన్నాడు. మనం కూడా దైవజనుడి మాట, సేవకుల మాట మనం వినాలి. హల్లెలూయా. అప్పుడు మనకు దేవుడు ఆయన కృప అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన మనస్సులో అహంకారం ఉండకుంటే, మన మనస్సున గర్వించుకోకుంటే, మనము స్థిరపడిన తరువాత అహంకారం ఉండకోకుంటే, మనము స్థిరపడిన తరువాత మనలో గర్వము లేకుంటే, ఆయన ఏం చేస్తాడంటే ఆయన కృప చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక.